కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. ఏఎన్ఎన్ CEO చట్టమా చమత్కారమా? మరి చట్టమా చమత్కారమా? విచారణ చేస్తుంది ఎవరు? విచారణను ఎదుర్కొంటుంది ఎవరు? సిట్ విచారణ న్యాయ పోరాటమా లేక రాజకీయ నాటకమా? 2 ఏళ్లైనా ముగింపు లేని ఫోన్ ట్యాపింగ్ కేసు, సింగరేణి టెండర్లపై కుంభకోణాల ఆరోపణలు, మంత్రి కోమటిరెడ్డిపై కథనాలతో మొదలై కేంద్ర దర్యాప్తు దాకా వెళ్లిన రాజకీయ కథ ఇప్పుడు ప్రభుత్వ విజయాల కంటే వివాదాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్గా మారింది. సిట్ విచారణ కార్తీక దీపం సీరియల్లా సాగుతుందా? ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కానీ క్లైమాక్స్ మాత్రం కనిపించడం లేదా? ప్రజల్లోనూ వీటిపై చర్చ జరుగుతున్న వేళ సిట్ దర్యాప్తు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో 2014 నుండి అన్ని టెండర్లపైన విచారణ సిద్ధమని సవాల్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్లో కేంద్ర దర్యాప్తు, బీఆర్ఎస్ రాజకీయాలు, అధికారిక పార్టీ కౌంటర్లు, ఫైనల్గా తేలేదేమీ ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది అని చెప్పి ఇక ప్రచురించడం అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాన్ని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నేతలు అనేక సందర్భాల్లో చెప్పారని, ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలే కాదు ఆ పార్టీ నుంచి మరి ఇతర పార్టీలకు మారిన నేతలు మేము స్వయంగా అనుభవించామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న నోటీసులు, విచారణల తీరు వల్ల ఆ అనుమానాలు నివృత్తి చేయడంలో విఫలమవుతుందని, మరోవైపు ఆరోపణలన్నీ ప్రజలకు కొట్టివేసే వాతావరణాన్ని సిట్ విచారణ తీరు స్వయంగా కల్పిస్తుందని అన్నారు. కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బహిరంగంగా 2 మాజీ మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం విచారణ తీరు, అసలు ఈ ప్రభుత్వ వ్యూహం ఏంటో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరి చెప్తుండడం జరిగింది. ఇక దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అంతర్జాతీయ పెట్టుబడుల పరంగా కీలకం. కానీ గత 4-5 రోజులుగా మీడియా తెరపై దావోస్ కంటే ఎక్కువగా కనిపించిన ముఖాలు కేటీఆర్, హరీష్ రావు. అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువ హైలైట్స్గా దక్కించుకున్నాయి. ప్రభుత్వం కోరుకుంది ఇదేనా? ప్రజలను అసలు సమస్యలను దృష్టి మళ్లించే వ్యూహమా? చూడాల్సి ఉంది. బొగ్గు కుంభకోణం నుంచి డైవర్షన్ కోసం ఈ కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, మీడియా సమావేశం ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2014 నుంచి ఇప్పుడు దాకా సింగరేణి టెండర్లపై నిర్ణయాలు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారు. టెండర్ లేని చోట అవినీతి రాద్ధాంతం జరుగుతుందా? కేంద్రం ఏకంగా దర్యాప్తు టీంని సింగరేణికి పంపిందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక సత్యం ఎక్కడుందని కూడా మరి రాశారు. సత్యం రాజకీయ శబ్దంలో మునిగిపోతే న్యాయం మౌనంగా మిగిలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం ముందు తప్పు చేసిన వారే రావాలి. చట్టం అంటే భయం కలగాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే విచారణలు జరగాలి. లేకపోతే చట్టం ఒక ఆయుధంగా, విచారణ ఒక వినోదంగా, న్యాయం ఒక నాటకంగా మారిపోతుంది అని చెప్పి రామచంద్రారెడ్డి మరి కొంత భావోద్వేగమైన నిజాలు బాగా దగ్గరగా రాయటం, నిష్పక్షపాతంగా రాయటాన్ని మనం అయితే గమనించవచ్చు. చట్టం తటాకంలో రాజకీయాలు రచ్చ చేస్తే న్యాయం నదిదారి తప్పుతుంది. న్యాయస్థానాల ముందు నిజం నిలబడాలి. టీవీ స్టూడియోల ముందు ఆరోపణలు కాదు, కారణాలు ఏవైనా, రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు ఏవైనా చట్టం అపహాస్యం కాకుండా కాపాడటం ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారుల అందరి బాధ్యత. సత్యమేవ జయతే అని చెప్పి మరి కంది రామచంద్రారెడ్డి రాయటం జరిగింది. మరి నిజంగానే ఇది ప్రతి అక్షరం కూడా ఒక సత్యంగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తదుపరి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించిన కేసీఆర్ ఆదేశాలతో నియామకం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తరఫున రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. శనివారం పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్ అధినేత ఆదేశాల మేరకు కమిటీల నియామకం పూర్తి చేశారని కూడా ప్రచురించారు. ఇక సిట్ విచారణలో పాల్గొన్న మొన్న హరీష్ రావు కావచ్చు, నిన్న కేటీఆర్ కావచ్చు, మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎటువంటి ప్రశ్నలను ఫేస్ చేశారు, వీటన్నిటితో పాటు రానున్న మున్సిపల్ ఎన్నికల మీద కూడా మరి తగు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మరి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తరఫున రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. శనివారం పార్టీ అధినేతతో మరి ముచ్చటించారు. ఏ రకంగా తీసుకుంటే స్టెప్స్ ముందుకెళ్తామని వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక కేటీఆర్, హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని మంత్రి జూపల్లి అయితే ప్రశ్నిస్తున్నారు. మరి అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్య కూనీ చేసిన కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు తగుదురమ్మా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. శనివారం ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. మరి జూపల్లి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను రాజకీయ కక్షతో వేధిస్తుందని కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారని, మరి నిజంగానే కక్ష సాధింపు చేయాల్సి వస్తే మరో సెక్షన్ కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేసేవారు కదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని కేవలం
సిఆర్పిసి 160 కింద సాక్షులుగా మాత్రమే నోటీసులు ఇచ్చారని, నిందితులుగా పిలవలేదన్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అధికారంలో ఉండగా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దిగజారి మాట్లాడితే చెల్లుబాటు కాదన్నారు. బీఆర్ఎస్ నేతల